నమస్కారం. నేను డాక్టర్ ఉపేందర్ కట్ట, ఎంఎస్ యానోరెక్టల్ స్పెషలిస్ట్. సర్వసాధారణంగా ఇప్పుడు ఎక్కువ మంది మనకు చెప్పే కంప్లైంట్స్లో మాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి సార్, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, మేము మెడిసిన్ వాడుతున్నాము, మళ్ళీ వస్తున్నాయి, కొంతమంది సర్జరీ చేయించుకున్నాం సార్ కానీ రిపీట్ అవుతూ ఉన్నాయి, ఏం చెయ్యాలి, ఎందుకు అలా అవుతున్నాయి, కొంతమంది డైట్ చెప్తున్నారు, మేము యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలామంది డైట్స్ చెప్తున్నారు, మేము ఫాలో అవుతున్నాం, మెడిసిన్ చెప్తున్నారు, చిట్కా వైద్యాలు చెప్తున్నారు, అయినా రిపీట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తున్నాయి? దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, మీ లైఫ్ స్టైల్ ప్రకారము మీరు తీసుకునే వాటర్ ఇంటేక్ కానీ ఈ ఏవైతే స్టోన్స్ ఫార్మేషన్ అవ్వడానికి కొన్ని రకాల ఫుడ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే మీరు తీసుకునే ఫుడ్ ఇంగ్రీడియంట్స్లో కానీ, ఫుడ్లో కానీ, వెజిటేబుల్స్లో కానీ ఆల్రెడీ కొద్దిగా ఫామ్ అవుతున్న కాల్షియంకి ఇవి సపోర్ట్ చేసి దాన్ని ఇంకా పెద్దగా చేయడానికి, సైజ్ పెరగడానికి, లేకపోతే మళ్ళీ ఏర్పడడానికి కొన్ని రకాల వెజిటేబుల్స్ కానీ, ఇప్పుడు టమాటా, క్యాబేజీ, ఆకుకూరలలో పాలకూర, ఇవన్నీ ఏంటి అంటే మనకు అవి చాలా ప్రోటీన్ వాల్యూ ఉన్నవే, కానీ ఏంటి అంటే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి అవి తీసుకునేటప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ ఒక చిన్న స్టోన్ ఎక్కడైనా ఫామ్ అయిపోయి ఉంటే ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు అవి సైజ్ ఇంకా పెరగడానికి అనేవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇంకొకటి, చాలామందికి ఏంటి అంటే నేను వాటర్ తాగుతున్నాను సార్ కానీ ఆ స్టోన్స్ అలానే ఉన్నాయి, తగ్గట్లేదు, ఒకసారి స్టోన్ ఫామ్ అయినాక మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్తారు. రిపీట్ ఎందుకు కావండి, కొంతమంది మేము చాలా ఈ మధ్యలో వింటుంది ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్కి మెడిసిన్ వాడాం సార్, 1/2 అయ్యాయి అని చెప్తూ ఉంటారు. అది 1/2 అవ్వడం కాదండి, మీకు ఏమవుతుందంటే చాలామంది తెలియక కిడ్నీ స్టోన్ బ్లాస్ట్ అవ్వడానికి అని చెప్పేసి మెడిసిన్ వాడుతూ ఉంటారు. అది బ్లాస్ట్ అయిన తర్వాత పార్టికల్స్ అక్కడక్కడ మిగిలిపోతూ ఉంటాయి. ఈ మిగిలిపోయిన పార్టికల్స్ మళ్ళీ మీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోకపోవడము, ఇందా చెప్పినట్టు కొన్ని రకాల కూరగాయలు తినడము, కొన్ని రకాల స్పైసీ ఫుడ్స్, కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల ఇవేమవుతాయి అంటే మళ్ళీ రీఫామ్ అవుతూ ఉంటాయి. ఎక్కడైతే చిన్న పార్టికల్ మిగిలిపోయిందో ఆ పార్టికల్ అనేది మళ్ళీ సైజ్ పెరిగేసి మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటుంది. అందుకే ఏం చెప్తారు, మేము ఒక్కదానికైనా వాడితే 2 వచ్చేసారని చెప్తారు. అది ఎందుకంటే మీరు అనాలిసిస్ చేసేటప్పుడు ఏంటి అంటే మీకు వాడిస్తూ ఉంటారు. చాలామంది ఓటీసీ ప్రొడక్ట్స్ ఇలాంటి విషయాలలో మీకు ఇంటర్నెట్లలో కానీ టీవీలో కానీ ఎక్కువ ప్రచారంలో ఉన్నవి, ఆల్రెడీ ఒక డాక్టర్ ఎవరికైనా రాసినవి, ఇవి రాస్తే కిడ్నీ స్టోన్స్ తొందరగా కరిగిపోయాయి అని చెప్తే అవే మీరు కూడా తెచ్చుకొని వాడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు అది కంప్లీట్గా స్టోన్ కరిగిపోతే పర్లేదు, బట్ ఎక్కడైనా చిన్న పార్టికల్స్ మిగిలిపోతే అవి మళ్ళీగా 1, 2, 3 పార్టికల్స్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఏంటి అంటే ఇంప్రాపర్గా మెడిసిన్ వాడడం వల్ల ఆ స్టోన్ మూవ్ అవుతూ జంక్షన్స్లోకి వచ్చి అక్కడ బ్లాక్ అయిపోవడము, యూరిన్ బయటికి రాకుండా ఆగిపోవడం, దానివల్ల పెయిన్ ఎక్కువ రావడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటికి చిట్కాలని కాదు, మీరు ఖచ్చితంగా డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఆ స్టోన్ కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయి కరిగిపోయేసి బయటికి వచ్చేలాగా మెడిసిన్ వాడుతూ ఉండాలి. బట్ వాటికి వాడుతూ ఉన్నా మీకు ఇంట్లో ఉండి ఇవి తగ్గించుకోవడానికి ఏవి వాడితే బాగుంటుంది అంటే, అందరికీ ఎక్కువగా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉండేవి ఏంటివి, ఉలవలు ఏం చేస్తాము, వాటిని నానబెట్టేసి బాగా లావ్ అయిన తర్వాత, ఉబ్బిన తర్వాత అప్పుడు వాటిని మరగపెట్టి దాని నుంచి వచ్చే రసాన్ని తీసుకొని దాన్ని మనము చారులాగా చేసుకొని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. రెండోది ఏంటి అంటే ఈ అరటి దొన అంటారు. దొన అంటే ఏంటిది, అరటి కాండము మధ్య భాగం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చాలామంది తెలియదు, కూర వండుకొని తినరు, కానీ అది కూడా ఈ కిడ్నీ స్టోన్స్ తగ్గించడానికి పనిచేస్తూ ఉంటుంది. మూడో విషయం ఏంటి, మనకు సమ్మర్కి ముందు సంక్రాంతికి మధ్యలో పిండి కూర అనేసి మనకు పొలాలలో పెరుగుతూ ఉంటుంది. పిండి కొమ్మ అంటారు, చాలామంది గొబ్బెమ్మ మీద పెడుతూ ఉంటారు. దాని ఆకులు కూడా కూర వండుకొని తిన్నా, దాన్ని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని తాగినా కూడా చాలా మందికి ఏమవుతుంది అంటే ఆ కిడ్నీలో ఉన్న స్టోన్స్ అనేవి స్లోగా కరగడం మొదలు పెడతాయి. ఇంకా చాలామంది ఏంటంటే బ్లాస్ట్ చేయించుకొని సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ అవుతున్నాయి అంటే ఆ పార్టికల్ ఎక్కడన్నా మిగిలిపోతే ఏంటి అంటే అది మళ్ళీ స్టోన్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది కరిగించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా మీకు ఎక్కడైనా చిన్నగా సైజు ఉండి ఆల్రెడీ మీకు సర్జరీ జరిగిన, ఇంత ముందుకు స్టోన్స్కి మెడిసిన్ వాడిన, సపోర్టింగ్గా ఇవి కూడా కలిపి తీసుకుంటే ఏమవుతుంది అంటే మీకు ఆ స్టోన్
కరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దీంతోపాటు నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి. మీకు ఎప్పటికప్పుడు యూరిన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి. ఏదైనా కంప్లైంట్స్ లాగా అనిపిస్తుంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే అది ఏ రకమైన కంప్లైంట్ అనాలిసిస్ చేసి దానికి కూడా ఆయుర్వేదిక్లో చక్కగా మందులు ఇస్తాము. దాన్ని పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటి కిడ్నీ స్టోన్స్లో ఉన్న ఎలాంటి పేషెంట్ అయినా కూడా రోడ్ సైడ్ మెడిసిన్స్ కానీ కౌంటర్లో అవైలబుల్ అంటే మీకు ఓటీసీ ప్రొడక్ట్స్ అంటారు, పబ్లిసిటీలో ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి. ఇవి వాడకండి. ఇవి వాడడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఆ స్టోన్స్ బ్రేక్ అయిన తర్వాత ఎక్కడైనా పార్టికల్స్ మిగిలిపోతే అవి మళ్ళీ రీఫార్మ్ అయిపోయేసి మళ్ళీ స్టోన్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. అందుకే చాలామంది ఏంటంటే ఒకటి పోయి 2 స్టోన్స్ వచ్చేసారని చెప్తారు. ఇది ఏంటి అంటే చిన్న మిస్టేక్. వాళ్ళు ఏంటి అంటే ప్రాపర్గా వాడరు. కొంతమంది ఏంటి అంటే పెయిన్ ఉన్నప్పుడే మెడిసిన్ వాడతారు, తర్వాత యూరిన్ ఫ్రీక్వెన్సీ బాగుంటే మెడిసిన్ స్టాప్ చేస్తారు. దీనివల్ల ఏంటి అంటే ఫస్ట్ స్టోన్ సైజ్ తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ రీఫార్మ్ అవుతూ ఉంటుంది. డైట్ ఫాలో అవ్వాలి, మెడిసిన్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పినట్టు అవి ఏదైతే సైజెస్ తగ్గడానికి ఫుడ్లో కానీ మీకు ఏదైనా చిన్న చిట్కాలు ఉంటే డాక్టర్ చెప్తే వాటిని కూడా ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా కిడ్నీ స్టోన్స్ అనేవి పర్మనెంట్గా తగ్గించడానికి సహాయపడుతుంది. థ్యాంక్ యూ.